హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు WMM టాక్స్. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఈరోజు మనతో పాటు ఉంది. మరి టైగర్ అని చెప్పుకోవచ్చు, ఆడ సింహం అని చెప్పుకోవచ్చు. మరి ఆమె మాటలు అయితే అట్లుంటాయి. మరి తను ఎప్పుడు రాజకీయంలోకి వచ్చింది, తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. బాగున్నారమ్మా? బాగున్నాయ్యా. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? మాది జవహర్ నగర్ అయ్యా, బాలాజీ నగర్. జవహర్ నగర్ ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చి 50 ఏళ్ళు అయింది. అంటే అప్పుడు ముందే ఎక్కడ? నల్గొండ. మా తల్లిగారు తాటిపాముల, మా అత్తగారు వస్తా కొండూరు. తాటిపాముల నుంచి ఆనాడు కష్టాలు బాధలు ఉండి వరుస కూలీల లెక్క, అప్పుల బాధకు తట్టుకోలేక, తిండికి లేక, తికానకు లేక, తాగుదామంటే గంజి గట్టుకలేక పిల్లలను వేసుకొని చిన్న పిల్లలను వేసుకొని హైదరాబాద్తో వచ్చాం. కష్టకాలం వచ్చి పంటలు లేక, పైరులు లేక, వానలు లేక, నీళ్లు లేక, నిధులు లేక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు. ఇవాళ దేశాలు వచ్చాం, హైదరాబాద్కి వచ్చినాం. అప్పులు జరుపుకున్నా, పిల్లలు ఆదుకున్నా, పిల్లల పెళ్లిళ్ళు చేసిన, దేశాలు అడ్డగుట్ట తిరిగిన, మైదరాయల్చి తిరిగిన, కోమటికుంట తిరిగిన, చిత్తరంబాగు తిరిగిన, అన్ని తిరిగి జవహర్ నగర్లో సెటిల్ అయినాయా. ఇంత రేకులు ఇల్లు కట్టుకున్నా, నా బిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్నా, ఆడబత్తన్నా. రాజకీయంలోకి ఎప్పుడు వచ్చినావు మరి? రాజకీయంలో నేను చంద్రబాబు నాయుడు ఉన్ననాడు తెలుగుదేశంలో నేను వార్డు నెంబర్ గెలిచిన. వార్డు నెంబర్ గెలిచిన 5 ఏళ్ళు చేసిన. 5 ఏళ్ళు చేసినాక ఇక ప్రభుత్వం పోయింది. ఆ ప్రభుత్వం పోయినాక కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాం. మళ్ళీ కాంగ్రెస్లో పోయినాం. కాంగ్రెస్లోకి అందరూ బాలాజీ నగర్ నుంచి పోతుంటే మేము కూడా కాంగ్రెస్లోకే వచ్చినాం. కాంగ్రెస్లో మా కూతురు నిలబెడితే మా కూతురు ఓడిపోయింది. రెండోసారి కూడా నిలబెట్టినా, రెండోసారి కూడా ఓడిపోయింది. అయినా మా ఇంట్లో మేము ఉన్నాం. ఇక గమ్మగున్నాక మళ్ళీ అందరూ టీఆర్ఎస్లోకి పోతురు. అందరు పోతురు కదా అని మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ మేము టీఆర్ఎస్లోకి పోయినాం. టీఆర్ఎస్లో కూడా అది కూడా బతుకమ్మ చీరలు వంచుతుండు మల్లారెడ్డి వచ్చి. ఆడిపోతే నా ఫ్రెండ్ పరిచయం చేసింది. మల్లారెడ్డి ఒక గులాబీ చీర తీసుకొని తెచ్చి ఆ మెడల మీద కప్పిండు. అప్పటి నుంచి ఇక మల్లారెడ్డి అంటే నాకు ఒళ్ళమాలిన అభిమానం. ఆయన అడుగుదాలని నడుస్తాను నేను. ఇక అంటే మల్లారెడ్డి దగ్గర పోయినప్పటి నుంచి అంటే మీరు మల్లారెడ్డితోనే ఫస్ట్ స్టార్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ పోయిందే మల్లారెడ్డి తోటి. ఓకే. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? తెలంగాణ ఉద్యమం అప్పుడు నాకు ఏ పార్టీ సంబంధం లేదు. కానీ అప్పటికి నేను కాంగ్రెస్లో లేను. కానీ ఆనాడు నల్లగొండకు పెద్ద గుట్టలు ఉన్నాయి. నల్లగొండకు మన కేసీఆర్ బస్సులు కట్టుకొని ఉద్యమాల మీటింగులకు వస్తే మా అమ్మగారింటికి అడుగున నేను. మా అమ్మగారింటి కాంచి లారీ లెక్కి నేను కూడా ఆ ఉద్యమానికి మీటింగ్ కూడా పోయినా. నేను నల్లగొండ కావాలి తెలంగాణ అని కూడా నేను కూడా అని చేకొచ్చిన. మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కడు పోరాడితేనే తెలంగాణ వచ్చింది అంటారు. అది దానికి మీరు ఏమంటారు? మరి ఒక్కడు ఫస్ట్ స్టార్ట్ చేసింది కేసీఆర్. ఫస్ట్ స్టార్ట్ చేసిండు కేసీఆర్. ఒక్కరోజు 2-3 రోజులు అయినాక ఇక నీలాంటి యూత్ ఏం చేశారంటే ఒక్కడెందుకు పోరాడాలి, మాకు కూడా తెలంగాణ కావాలి, మాకు కూడా యూత్ కూడా మాకు మంచి పని అయితే తెలంగాణ వస్తే రావాలి, ఆంధ్ర తెలంగాణ వేరు కావాలంటే మరి కేసీఆర్ ఒక్కడెందుకు పోరాడాలని ఇక పరిచయం అయిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఇక 1000 మంది కేసీఆర్ అంటే వాడు ఉద్యమాలు చేసారు. ఉద్యమాలు చేసుకుంటా ఇవాళ అమరవీరులు 1200 మంది కూడా అమరవీరులు ఆత్మబలి అయిపోయినారు. ఏది తెలంగాణ మన భారతమాత ఒళ్ళో రక్తం చిందించి రక్తాలు కాలువలైపారి అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిర్రు. మళ్ళీ అలా త్యాగాలు వృధా ఎట్లా పోతాయి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చిన తెలంగాణ, ఉద్యమం చేసి తెచ్చిన తెలంగాణ, ఇక అందరు జనం అంతా కలిసి తెలంగాణ తెచ్చిర్రు. తెలంగాణ కొరకు కొట్లాడిరు, తెలంగాణ తెచ్చిర్రు. మరి అంతమంది 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి అట్లాంటి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇంటింటి పోయిన వాళ్ళని కుటుంబాలకు మంచి సలహా, మంచి సాయం చేసిండు కేసీఆర్. మంచి ప్రతి కుటుంబానికి సాయం చేసిండు. ఇదే ఎల్బీ నగర్ శివరస్తల శ్రీకాంత్ కూడా విగ్రహం కట్టించిండు ఇవాళ కేసీఆర్. ఓకే. మరి ఇవాళ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు యూత్ చాలా మంది విద్యార్థులు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. మరి తెలంగాణ వచ్చినాక ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. ఇవ్వలేడు కదమ్మా. ఇంటికొక్క ఉద్యోగం ఇస్తా అన్నాడు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గెలిచినాక 30 ఉద్యోగాలు ఇవ్వాల పిల్లలకు, యూత్కు. వాళ్ళు చేసిన శాంక్షన్, వాళ్ళు చేసిన కథ అంత కేసీఆర్ పుణ్యమే. ఆ 30,000 ఉద్యోగాలు అన్ని రెడీ అయ్యి వాళ్ళ చేతికి కాగితం ఇద్దామన్న వరకల్లా బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ రాగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కాగితాలు ఇచ్చిందైతే చేసిందైతే కేసీఆర్ ఉద్యోగాలు చేసిందే మా కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళు చేసినవి కావాలి ఉద్యోగాలు, మా ప్రభుత్వం చేసినవి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎట్లాంటి పథకాలు తెచ్చింది? అన్ని పథకాలు తెచ్చింది కొడుక. గెలిచినాడు, రైతును రాజుని చేస్తా అన్నాడు. రైతుకు ఒక రైతును రాజు బిరుదు ఇచ్చిండు. ఇలా రైతులకు రాజు బిరుదు ఇచ్చి రైతులను రాజులను చేసిండు. రాజులను చేస్తే 3 పూటలు తిన్నారు. గంజి గట్టుక దొరకని వాళ్ళు 3 పూటలు తిన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కానీ చాలా మంది ఏమంటారు అంటే కేసీఆర్ రైతులను రాజు చేసుడు కాదు, ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నోళ్ళని రాజు చేసిండు. మరి అర్ధ బిగడు పావు బిగడు లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేనోనికి ఇయ్యలేదు, లేనోనికి లేదు. 3 ఎకరాలు ఉన్నోని కాంచి మొదలు పెడితే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధువు పడ్డది. రైతు కాలం కూడా పాంగర్చో తేలుగర్చో ఏదో గాచారం కూడా రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు.
5 లక్షల రైతు బీమా ఎకురాన 15,000 12,000 ఎకురాన రైతులకు ఇచ్చిండు, కౌలు రైతులకు ఇచ్చిండు, కూలి రైతులకు ఇచ్చిండు కేసీఆర్. ప్రతి రైతును కూలి రైతు కాంచి కౌలు రైతు కూడా ఇవాళ చిన్న చూపు చూడలే కేసీఆర్. మరి కేతమ్మ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇట్లా మాట్లాడుతుంది అని అనుకుంటారు చాలా మంది. నాకు డబ్బుకు నేను ఆశపడలేదు సార్. నేను కండువ కప్పుకున్నా, నేను గులాబీ కండువ కప్పుకున్నా. మా మల్లారెడ్డి అన్న పుణ్యమాంటూ ఆయన ద్వారా నేను పార్టీలు అడుగు పెట్టినా. నేను ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు సారు. నేను ఇంతవరకు నేను కేసీఆర్నే కలవలే, నేను కేసీఆర్నే చూడలే. నేను ఎవరి దగ్గర డబ్బుకు చేయిదాపలే కొడుక. నేను పార్టీలకు వచ్చిన అభిమానం, ఆయన ఇచ్చే 2,000 పింఛని తిన్న ఒక మర్యాద. నా పెద్దల్లుడు చచ్చిపోతే నా పెద్ద బిడ్డకు 2,000 పింఛని ఇస్తుండు. నా మనవరాలు పెళ్లికి 75,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. నా భర్తకు పక్షమాతం వస్తే 2,000 పింఛని ఇస్తుండు. నాకు ఇదే మర్యాద చాలని చెప్పి నేను ఆయన పార్టీలో ఉన్నాను కాబట్టి. ఇవాళ కొంతమంది మొగను సొమ్ము తినుకుంటే మిండని పాట పాడుతున్నారు. నేను ఏ పార్టీలో అయితే ఉన్నానో ఆ పాట పాడుతున్నా. ఓకే, నేను డబ్బు ఎవరి కానీ నేను రూపాయికి ఆశపడ. చాలా మంది ఏంటంటే కేతమ్మకు డబ్బులు ఇస్తున్నట్టు మంచిగా ఆమె గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి ఆమెకు డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకుంటారు అనుకుంటారు చాలా. లేదు సారు, నేను డబ్బు తింటే నేను అంత మంచిదాన్ని కానీ నేను అంత స్వార్థపరురాలను కాను. కానీ నా గొంతుంది సార్, నేను మాట్లాడతా. నేను ఆ పార్టీలో ఉన్నా, నేను మాట్లాడతా అంతే. నేను ఎవరిని కించపరిచే మాటలు అంటలేను, నేను ఎవరిని ఏమంటలేను. కాబట్టి నేను రైతుల గురించి నేను ఖండించుతున్నా. నేను మహిళల గురించి మాట్లాడతా. అంతేగాని నువ్వు 500 రూపాయలకు గ్యాస్ ఇస్తా అన్నావు, ఎవరికి ఇచ్చినావు? ఏ రాష్ట్రంలోకి ఇచ్చినావు? ఏ మహిళకి ఇచ్చినావు గ్యాసు? అయ్యా గ్యాస్ ఇస్తానన్నావు, బస్సు పెట్టినావు, మహాలక్ష్మి అని ఒక బస్సు పెట్టినావు. ఆ బస్సు ఒక్కటే కనబడుతుంది కానీ ఇక గ్యాస్ లేదు ఎక్కడ, నేనైతే చూడలే. ఇక కరెంట్ అంటేనే వాడేడ ఇస్తురు జర. ఏది 200 యూనిట్లది ఆ కరెంటు ఒకటి వస్తుంది, ఇంకా బస్సు ఒకటి అవపడుతుంది. ఈ రైతు బంధు అయితే ఇప్పటికైతే రైతులు మీకైతే తెలుసు, దేశమంతా మారుమోగుతుంది. డప్పు సంఖకేసుకొని మోగిస్తురు. రైతులు ఆత్మహత్య చేసుకొని 218 మంది బలిదానం అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు ఒక్కరిద్దరు చచ్చిపోయారు అని అంటారు. అది ఎంత తప్పు మాట. పోని 200 మంది చచ్చిపోయారుగా, మీరు పోయి ఓదార్తురా? మరి మీరు ఓట్లయితే గెలవలేదా? మీకు ఓట్లు వేయలేదా? మార్పు కావాలా? ఇదే మార్పా? కేసీఆర్ గెలిచేమో రైతును రాదుని చెప్తే, కాంగ్రెస్ గెలిచేమో బొందల గడ్డ జాగలు చూసి జనాలను రైతులను బొంద పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒక రైతు దగ్గరికి పోయి ఆ కొడుకులున్నా భార్య ఉన్నా ఓదార్చి, నేను ఉన్నానమ్మా, నువ్వు బాధపడకు, మంచోషుడు, నీ కుటుంబంలో నీ యజమాని చచ్చిపోయాడు, రైతు చచ్చిపోయాడు, మీకు తగ్గట్టు నేను ఇస్తాను చెప్పి ఎకురాన 15,000 ఇస్తున్నాను. కేసీఆర్ 12,000 ఇస్తా, నువ్వు ఎకురాన 15,000 ఇస్తావు. కౌలు రైతుకు 12,000 అన్నావు, కూలి రైతుకు 11,000 అన్నావు. నువ్వు కూలి రైతుకి ఇచ్చినవా, కౌలు రైతుకి ఇచ్చినవా, రైతుకి ఇచ్చినవా? చచ్చిపోయిన వాళ్ళను మీరు ఓదారుస్తున్నారా ఈ కాంగ్రెస్ వాళ్ళు? 24 గంటలు ఎంతమంది వస్తుర్రు? ఎమ్మెల్యేలు వస్తుర్రు. ఎవరిని దోచుకోవాలి? ఏ రైతు ఏ ఎమ్మెల్యే వస్తుడు? ఇదే పని మీకు. ఫస్ట్ రైతులను చూసుకో, ఆడవాళ్ళని చూసుకో, మొగోళ్ళని చూసుకో. తెలంగాణ 50 జైజాలు కొడతారు మీకు. మీరు ఫస్ట్ జనాల ముఖాన మీరు ఒక కన్ను పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఇంత అభివృద్ధి అని చేసిందని మాట్లాడుతున్నారు కదా అమ్మ మీరు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ కావాలని కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నారు? మార్పు కోరిండ్రు కదా. 6 పథకాలు ఇవ్వలే, 6 పథకాల హామీ ఇచ్చిండు. కేవలం 6 పథకాలకు మాత్రమే ప్రజలు లొంగిపోయారు అంటారు. 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు. ఇక ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తాడు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4,000 ఇస్తారట, అత్తకు 4,000 ఇస్తారట, కోడలకు 4,000 ఇస్తారట, 8,000 వస్తాయి ఇంట్లో. అటొకటి ఆశపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. తెచ్చుకొని ఉంటే పోయి బ్యాంకుకి తెచ్చుకోపోరి, 2 లక్షలు తెచ్చుకోపోరి, రుణమాఫీ చేస్తా అన్నావు. ఎవరు చేసినావు రుణమాఫీ? 2 లక్షలు. ఇప్పటికి రుణమాఫీ కాలే. 2 లక్షల రుణమాఫీ చేయవతివి, అత్తకు 4,000 ఇవ్వతివి, కొడలికి 4,000 ఇవ్వతివి. రైతులు ఆగమైరి. ఆడోళ్ళు నీళ్ళ బిందెలు, నేను పట్టం వచ్చినాక నీళ్ళ ట్యాంకులు వస్తే గవర్నమెంట్ నీళ్ళ ట్యాంకులు పంపితే కరగాయలు కొట్టుకున్నాం. బిందెలు వలిపోయినాయి. నెత్తులు పట్టుకొని ఆడోళ్ళం పోయి పోలీస్ స్టేషన్లో ఎక్కినాం. నీళ్ళ కరువు వచ్చింది అన్నాడు. మళ్ళీ ఆ కరువు ఇప్పుడు వచ్చింది. మరి కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4 నెలల కాలమే అవుతుంది, అది ఎండాకాలమే అయింది. ఎండాకాలంలో అంతకు ముందు కూడా మనకు నీళ్ళ కొరత అనేది ఉండే, అంతనో కొంచెం తగ్గినప్పటికి కూడా ఉండే అంతకు ముందు. ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓట్లేసి గెలిపించుకున్నాం, గెలిచిన తర్వాత 4 నెలల కాలమే అవుతుంది, ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం, వాళ్ళు ఏం చేయలేరని అనొద్దు అని చెప్పేసి జనాలు అంటున్నారు. లేదు వాన నీళ్లకు దీనికి సంబంధం లేదు, ఎండాకాలం వచ్చింది అని అంటున్నావా? మరి కేసీఆర్ ఉన్నాడు, ఎండాకాలం లేదా? ఎండాకాలం రాలేదా? మరి కాళేశ్వరం కట్టిరు కదా, కాళేశ్వరం కట్టించిండు.
కట్టించిండు, కాళేశ్వరం కట్టించిండు, 100 ఫీట్ల మించి. అందులో బాగా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఏమి లోపాలు 100 ఫీట్ల మించి ఆయన కాళేశ్వరం కట్టించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం కట్టించి నీళ్లు నిధులు చెర్ల బావులలో నీళ్లు 24 గంటల కరెంటు నీళ్లు వారి పొలాలు రైతు 2 కార్లు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 3 పిల్లర్లు మాత్రమే లోపాలు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఆపేసిరని ప్రజలందరూ ఓన్లీ కేవలం 3 పిల్లర్ల కోసం ఇట్లా ఇంత బదనం చేస్తారని చెప్పి మీరు అంటున్నారు. అవును. మరి ఓకే, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ లో అయితే నేను చూస్తున్నంత వరకు అయితే మా ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. ఇచ్చిరు సార్, నా వరకు నేను చూసిన కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రు, చాలా మంది వరకు వచ్చినాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసుడే తప్ప ఏం లేదు ఇందులో. చాలా చేసిండు కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, ఆ ప్రాజెక్టులు కూడా కట్టించిండు, నీళ్లు కూడా ఇచ్చిండు. మరి డబుల్ బెడ్రూమ్ లో అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కువ లేవు. ఎందుకు? కానీ ఒకప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇందిరమ్మ జాగలు ఇచ్చింది, అవునా కదా? ఇచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మాకు కేసీఆర్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేడు, మాకు ఇందిరమ్మ ఇచ్చిన జాగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు గుడిసేసుకొని అయినా బతుకుతున్నాం మేము అంటున్నారు. ఇది ఎంతెందుకు సారు, జవహర్ నగర్ లో వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, చాలా మందికి రాసిచ్చిండు, చాలా మందికి పట్టాల చేతికి ఇచ్చిండు. మొన్న కేటీఆర్ వచ్చి చాలా వరకు పట్టాల చేతికి ఇచ్చిండు. నేను చూసినంత వరకు నువ్వన్నట్టు రాష్ట్రం అంతా నేనేం తిరిగినా కానీ నేను చూసిన వారంత వరకు వికలాంగులకు ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రు సారు, చాలా వరకు కట్టించిర్రు. అర్థమైందా? యాదాద్రి కూడా చక్కదనంగా యాదాద్రి కట్టించిండు. నిన్న ఉగాది నాడు పోతే నాకు నిజంగా ప్రతి స్తంభంల ప్రతి ఇగురవుల ప్రతి దాంట్లో నాకు కేసీఆర్ గుర్తొచ్చిండు సారు. అక్కడ పెద్ద తిరుపతి ఉంటే ఇక్కడ మనకు ఒక చిన్న తిరుపతి లెక్క యాదాద్రి కట్టించిండు. ఎక్కడి నుంచి ఎక్కడికి కట్టించిండు అంటే అదంతా కేసీఆర్ పుణ్యం. ఎవడు కట్టిస్తుండు అంత మంచిగా యాదగిరిగుట్ట చూస్తే చక్కదనం. నిజంగా అంటే తిరుపతే. నాలాంటి శాతగాని వాళ్ళు తిరుపతికి పోలేరని చెప్పి యాదాద్రి కట్టించిండు కేసీఆర్. ఇవాళ ఇంటి రామారావు నడి ఒడ్డులా ట్యాంక్ బండి మీద వృద్ధు నిగ్రహం పెడితే దానికి ఎదురుగా ఇదే మన కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఘనత మా కేసీఆర్ది. ఆయనకు ఎవరు చెప్పారు? ఆయన ఆలోచన, ఆయన తెలివి, ఆయన తెలివితేటలు, ఆయన మంచి జ్ఞానబోధుడు, మంచి బుద్ధివంతుడు కేసీఆర్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు. దానికి ఎదురుగా సచివాలయం కట్టిండు, దానికి ఎదురుగా అమరవీరుల తుఫాన్ని కట్టిండు, దానికి ఎదురుగా ప్రగతి భవన్ కట్టిండు. ఇదంతా ఘనత ఎవరిది? కేసీఆర్ది కాదు. కాంగ్రెస్ యాడుందా? యాడున్నారు? వచ్చిరా వీళ్ళంతా జై తెలంగాణ అని నినాదాలు చేసినాడు. యాడున్నది తెలంగాణ? కాంగ్రెస్ వాళ్ళు ఏడుండ్రు, బీజేపీ వాళ్ళు ఏడుండ్రు. ఆనాడు కేసీఆర్ సావు నోట్ల తల పెట్టి ఇంట్లో అయ్యి అన్నం లేదు, గంజి లేదు, నీళ్లు లేకుండా జై తెలంగాణ అంటా ఉంటే లాంటి దెబ్బలు కొట్టుకుంటా జైల్లో తోలిండ్రు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా చాలా మంది విద్యార్థులు, చాలా మంది కళాకారులు అయితే రోడ్ల మీద ధర్నాలు చేసి పాటలు పాడి తెలంగాణ తెచ్చారు. మరి కళాకారులకు కూడా బతుకులు ఇంకా మారలేవు. ఇప్పుడు కూడా నార్మల్ గా అక్కడిక్కడ పాటలు పాడుకుంటూనే ఉన్నారు. మరి తెలంగాణ వచ్చినాక వాళ్ళ బతుకులు కూడా మారుతాయి అనుకున్నారు, వాళ్ళ బతుకులు కూడా మారలేవు. ఎందుకు సారు? చాలా వరకు మార్చిండు కేసీఆర్. ఆ మారినోళ్ళే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చి మళ్ళా నువ్వే కావాలి సార్, మళ్ళా కార్య గెలవాలి, మళ్ళా కేసీఆర్ కావాలని చెప్పి ఆ విద్యార్థులు, ఆ కళాకారులు, ఆ అమరవీరుల తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు కేసీఆర్ ఇవాళ ఎంతో మందికి చేసి ఏమంటారు అంటే మరి జెండాలు మోసేటోళ్ళకే పథకాలన్నీ అందినాయి, అందరికి అందలేవు అంటున్నారు. మరి అట్లంటే మేము కూడా చేసినాం. మరి మాకు పథకాలు ఇవ్వలేగా? పథకాలకు ఆశపడని వాళ్ళు లేరు సారు. కాకపోతే పదవులు ఇవ్వచ్చు, పదవులు వచ్చినాయి. ఇక పథకాలంటే వారు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు బంధువులు, కళ్యాణ లక్ష్మి, షాది ముమ్మారక్కో, ఇవాళ ఆడపిల్ల పెళ్ళి అంటే సార్ ఎవరన్నా ఇస్తురా? 1,16,000 ఇస్తుండు ఆ ఇంట్లో ఆడపిల్లల భారం అంటే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు. అదే పిల్లకు పెళ్ళైన పిల్లకు మళ్ళీ నెల సంవత్సరం తిరగతో కడుపుతోటి ఉంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 1,60,000 తులం బంగారం ఏది ఇప్పటి వరకు ఒక్కరికి ఇయ్యలే. ఒక్కరికి ఇచ్చిన చూపాను కాంగ్రెస్ వాళ్ళను. నువ్వు 1,16,000 మొదలు నువ్వు తులం బంగారం కాడికి పోయినావు, అట్లా ఆశపడరు. అందుకే మీకు కొట్లు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం అని పెట్టిండ్రు, 4,000 పింఛనని పెట్టిండ్రు. ఇవన్నీ ఆశపడి మోసపోయిండ్రు. అయ్యా ఇవాళ ఓడెక్కిందనక ఓడ వల్లయ్యా, ఓడ దిగినాక బోడ మల్లయ్య అంటారు ఇప్పుడు ఇక వాళ్ళు. అంతే. అప్పుడు అవసరం కొద్దిగా మాట్లాడిరు. ఓటు అన్నారు, గల్లీ తిరిగిరు, ఓటు అన్నారు. ఓటేసిన తెల్లారి ఇలా పూట అందుకుంటుర్రు ప్రజల మీదకి. ఆ రైతు బంధు వాడితే చెప్పు తీసుకొని కొడతా అన్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా చాలా మంది వేరే పార్టీలకు పోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారమ్మా? ఏం చెప్తారు? వాళ్ళ స్వార్థం.
వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఇంట్లో ఏం దొరకది అని అందులోకి పోతుర్రు. మా లాంటి వాళ్ళు ఏదంటే గది తింటాం గంజో కట్టుకొని అదే పార్టీలు ఉన్నాం కాబట్టి వాళ్ళ పాట పాడతాం, వాళ్ళని గెలిపించాలి, వాళ్ళని గెలిపించుకుంటాం, ఎంపీలో నిలబడ్డ వాళ్ళని గెలిపించుకుంటాం, మేము అలానే ఉంటాం. సరే మీరు ఏం చేస్తుంటారమ్మా మరి ఇప్పుడు నార్మల్ గా? ఏముందయ్యా ఏం లేదు, నాకు వచ్చినది పోస్ట్ ఇచ్చారు అందులో ఉపాధ్యక్షురాలు. ఇక నేను మీటింగ్లకు దానికో దీనికో పిలిస్తే పోతా. మేము మమ్మల్ని రూపాయి అడగం, చేసాపం, స్వార్థపరులం కాదు. మేము పార్టీ గురించి పని చేస్తాం, కేసీఆర్ గురించి ఏడికైనా మేము రెడీ. ఓకే, మీరు కూడా మధ్యతరగతి కుటుంబానికే చెందిన వాళ్ళు కదా? అవును. మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎందుకు సార్? మాకేమొద్దు, మాకు రేకులు ఇండ్లు ఉన్నాయి, మాకేమొద్దు. మరి డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు లేని వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ అన్నారు. చాలా మంది జెండర్ మోసేటోళ్ళకే ఇచ్చిర్రు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఆ పార్టీలోనే ఉన్నారు కదా, మీకైతే డబుల్ బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ కాడికి వచ్చి మాలాంటి వాళ్ళకి ఇద్దామనే వరకనే మా ప్రభుత్వం పోయింది. మీ ప్రభుత్వం పోయింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేడు, ఇంకా పథకాలు అందేవి కూడా. పథకాలు చాలా వరకు కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చిన పథకాలే. ఆయన ఇచ్చిన కేసీఆర్ కిట్టే, ఆయన ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, ఆయన ఇచ్చిన ఇలా ఆడపిల్ల పుడితే 13,000, మొగోడు పుడితే 12,000, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, అయ్యా అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, హరితాహార పథకాలు, ఎన్ని చెప్పాలంటే దునియా, కంటి వెలుగు, ఆపరేషన్లు, ఉచితమైన బస్సులు, పిల్లలు కాలేజీ మీద కాదు తిండి, రోడ్ల మీద తిండి, అనాథ పిల్లలకు తిండి. మరి తెలంగాణ వచ్చినాక బతుకమ్మ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ అన్నారు. మరి దీన్ని మీరు ఏమంటారమ్మా? కరెక్టేనా అది? అంటే తాతల కాలం నుంచి బతుకమ్మ పండుగ ఎవరు చేస్తారు? తాతల కాలం నుంచి గరీబోళ్ళు, అడుగు పనికి పోయిన వాళ్ళు, ఇక బతుకమ్మకి ఏం పేరవాలి, ఈ పని ఉన్నది ఈడ, ఈ సొప్ప కొయ్యాలి, ఈ నాటేసుకోవాలి అన్నట్టుగా కొంతమంది ఎక్కువ పట్టించుకోలేదు, చేసేటోళ్ళు చేసేది. కానీ కవితకు వచ్చినాక బతుకమ్మ అనేది ఒక గుర్తింపు వచ్చింది ఎక్కువ. బతుకమ్మే కవితక్కే బతుకమ్మ అన్నారు. ఈమె ఒక జాగృతి పెట్టింది, మహిళలకు సాయం చేసింది, మహిళలకు సహాయపడ్డది, జాగృతి పెట్టింది. బతుకమ్మ చాలా మందికి కవితక్క అంటేనే బతుకమ్మ, చాలా వరకు ఆమె ఒక రికార్డు సృష్టించింది రాష్ట్రంలో. ఇప్పుడు బతుకమ్మ పండుగ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే పథకాలు కానీ ఏం కానీ? చీరలు అని చెప్పి అన్నారు, బతుకమ్మ చీరలు ఇచ్చారు. బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు ఇచ్చిండు. బతుకమ్మ చీరలు ఇచ్చి కేసీఆర్ బంధాన్ని పెంచిండు. మాకు అన్నదమ్ములు లేని వాళ్ళకి ఒక అన్నయ్యిండు, దిక్కు లేని వాళ్ళకి ఒక దిక్కయిండు, అయ్యమ్మ లేని వాళ్ళకి ఒక అయ్యండు, కొడుకులు లేని వాళ్ళకి ఇంటికి 2,000 పెంచిన ఇచ్చి పెద్ద కొడుకు అయిండు కేసీఆర్. మరి తెలంగాణ ఆడబిడ్డలు చాలా మంది ఏమంటున్నారంటే కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు అదే పండుగ రోజు, అదే బతుకమ్మ పండుగ రోజు వాళ్ళ బిడ్డ ఇదే చీర కట్టుకొని బతుకమ్మ ఆడుతుందా అన్నారు. కట్టుకుంటది, అవసరమైతే కట్టుకుంది కూడా. లక్షల రూపాయల చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుతుంది, మేమేమో గీ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలని అని చెప్పేసి చాలా మంది ఇట్లా కాల్చడం గానీ బతుకమ్మలు ఆడడం గానీ. అట్లా అన్నందుకు కూడా కవితక్క కట్టుకుంది సార్ ఒకసారి, ఆ చీర కట్టుకుంది. ఏం తప్పు? మరి నేను ఆ చీర కట్టుకొని మీటింగ్లోకి పోతా, తప్పే ఉంది? మన ఓటు, మనం ఒక్క ఓటుకు ఎన్ని పథకాలు ఇస్తుండు. మన ఆయుధం మన ఓటు, మన ఆయుధం మన హక్కుతోటి ఒక్క ఓటు ఎత్తే నీకు 2,000 పింఛన్ ఇచ్చే, నీ బిడ్డ కళ్యాణ లక్ష్మి ఇచ్చే, కేసీఆర్ కిట్ ఇచ్చే, నీకు ఇంట్లో ఎన్ని పథకాలు పెట్టిండు కేసీఆర్. ఒక మన తోడబుట్టోడైండు, ఒక అన్నయ్యండు, ఒక మామయ్యండు, ఒక తాతయ్యండు, అన్ని పోస్టులు తీసుకునే కేసీఆర్ని ఇవ్వాలి. కొంచెం ఊరు రైతులు మాకు ఇదందలే అదందలేదని కొంచెం చిన్న చూపుతోటి కేసీఆర్ చిన్న చూపు చూసి ఈ ప్రభుత్వం 6 పథకాలు పెట్టి ఇంటింటికి లెటర్ రాస్తే కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ లేదు తెలంగాణలో, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ పాత్ర లేదు అంటున్నారు. కాకపోతే ఢిల్లీలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆజ్ఞ మేరకే తెలంగాణ వచ్చిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఢిల్లీలో ఇందిరమ్మ ఉన్ననాడు లేనోనుకు నువ్వన్నట్టు 2 ఎకరాల భూమి ఇచ్చింది, ఒక ఇల్లు ఇచ్చింది. వీళ్ళు ఏం చెప్తారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటారు. వీళ్ళు ఇందిరమ్మ చేసిన దాంట్లో వీళ్ళు ఏ కానమందం వీళ్ళు చేస్తలేరు, చెయ్యరాదు, చెయ్యరు కూడా. ఎందుకమ్మా అట్లా? ఎందుకంటే ఇప్పుడు వచ్చి 4 నెలలు అవుతుంది కాబట్టి మనం ఎట్లా చెప్పగలం? పువ్వు పుట్టంగానే వాసన వస్తుందట. ఇది మల్లె పువ్వా, ఇది బంతి పువ్వా, ఇది నిమ్మకాయ చెట్టు కాచిందా, యాప చెట్టు కాచిందా, ఇది మందార పువ్వా, గన్నేరు పువ్వా, తంగడి పువ్వా అని అతను వస్తుంది. నువ్వు 4 నెలల నుంచే మీరు ఎప్పుడైతే పథకాలు నెరవేర్చి మీరు రైతులను ఎప్పుడైతే చచ్చిపోతే ఓదార్చలేదో అప్పుడే తెలిసిపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు 60 ఏళ్ళ కాంగ్రెస్ మళ్ళీ ఈ 4 నెలల నుంచి గదే చేస్తుంది. సేమ్ ఆనాడు కూడుకు తెచ్చారు, ఈనాడు కూడుకు తెచ్చారు. ఆనాడు నీళ్లు లేవు, ఈనాడు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు, కరెంటులు లేవు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన సాటర్లు, బద్దరెర పెట్టే పొలాలు, బావులలో నీళ్ళు ఒక్కొక్కడు 5 బోర్లు ఎత్తాడు. 5 లక్షల అప్పు అవుతుంది. 5 లక్షల అప్పు పెట్ట నేర్పుకోమయ్యా అని పురు పెట్టుకొని చచ్చిపోయి ఇంద్రేం తాగుతారు రైతులు.
మరి అప్పుడు మీరు టీడీపీలో కూడా ఉండే. టీడీపీలో కూడా ఉన్నా 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుండే మరి? బాగానే ఉండే అప్పుడు. మేమంతా బాగానే చేసినాం ఆనాడు తెలుగుదేశంలో. ఆనాడున్నా 20 ఏళ్ళు దాటింది. అప్పుడే నాకు రాజకీయం తెలుసు. అప్పుడే రాజకీయం తెలుసు. ఇప్పుడు కానీ తెలంగాణలో ఇప్పుడు కేతమ్మ అంటే ఇట్లా మంచిగా మాట్లాడే వ్యక్తి అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కానీ చాలా మందికి అయితే ఇప్పుడు మీరు చాలా మందికి తెలుసు. మరి నెక్స్ట్ ఇప్పుడు మల్కాజ్గిరి కాబట్టి మీ కిందికి వస్తుంది కాబట్టి మల్కాజ్గిరి ఎంపీగా ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? రాగిడి లక్ష్మారెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి లోకల్. కాంగ్రెస్ నుంచి సునీత రెడ్డి నిలబెడతారు. బీజేపీ నుంచి విఠల్ రాజేందర్ నిలబెడతారు. వాళ్ళిద్దరు హైదరాబాద్లో తిరిగిన వాళ్ళు గారు, లోకల్కి వచ్చిన వాళ్ళు గారు. ఇక సునీత రెడ్డి అంటే మామూలుగా ఆమె డమ్మి క్యాండిడేట్గానే ఉంది. ఇక విఠల్ రాజేంద్ర కూడా వచ్చి చేసింది ఏం లేదు. ఈయన అంటవా, ఈయనకు కొడుకు చచ్చిపోయాడు మొన్న. ఎవరికి? ఈ రాగిడి లక్ష్మారెడ్డి కొడుకు చచ్చిపోయినా కూడా ఇప్పుడు ఆయన మనసులో బాధ ఉన్నా కూడా సరే, బాధ సంగతి బాధ ఉన్నా చూరా, ఆయన 30 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కానీ అనకుంటా 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఆయన సేవ చేసిండు. కాబట్టి కేసీఆర్ పిలిచి టికెట్ ఇస్తే ఇలా మల్కాజ్గిరి నియోజకవర్గానికి టికెట్ ఇస్తే నిలబెట్టిండు. ఆయన నెట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటాం. ఆయనే కాదు 17 సీట్లకు 17 సీట్లు మా బీఆర్ఎస్ పార్టీకి 17 సీట్లను గెలిపించుకుంటాం. వాళ్ళను ప్రజా గొంతుకై పార్లమెంటుకు పంపిస్తాం. ప్రజా గొంతుకై పార్లమెంటుకు పంపిస్తాం. 17 సీట్లకు 17 సీట్లు వాళ్ళని గెలిపించుకుంటాం. ప్రజా గొంతుకలు తయారు చేస్తాం. పార్లమెంటుకు పంపుతాం. పార్లమెంటులో ప్రజా గొంతుకై మాట్లాడతారు. కేసీఆర్కు మేము గిఫ్ట్గా ఇస్తాం. వాళ్ళకు ఒక బహుమతిగా ఇస్తాం. ఈ 17 మంది ఎంపీలను కొట్లాడతాం. మా దమ్ము చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం, మా ధైర్యం చూపిస్తాం, మా బలగాన్ని చూపిస్తాం, మా బలం చూపిస్తాం. మరి ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ అని చెప్పి అన్నారు. మరి లిక్కర్ స్కామ్ లో దొరికిన తర్వాత కవిత మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఇగో లిక్క కాంపౌండర్ కదా సారు, అదంతా మాకు తెలియదు. ఈ పెద్ద పెద్ద వాళ్ళ లెక్కలు మేము చూసిన వాళ్ళం కావు, మేము చేసిన వాళ్ళం కావు, అంతవరకు అడిగి మేము పోయిన వాళ్ళం కావు సారు. అవన్నీ మాకు తెలియదు, చూడలే. కాకపోతే ఇక చట్టం అయితే ఎవరికి చుట్టం కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నిజము అబద్ధం దేవుడెరుగు, అవి మాకు తెలియదు. కాబట్టికే ఒక తోటి మహిళగా మటుకు నేను దీన్ని ఖండించుతున్నా, అంతే. అంటే మహిళ అయితే ఎంత పెద్ద తప్పు చేసినా ఖండించాలా? అంత పెద్ద తప్పు మనం చూసినామా? మనం పడనోళ్ళు కూడా పడనోళ్ళు చేయొచ్చు, ప్రతిపక్ష బోళ్ళు చేయొచ్చు. మరి 10 ఈ సంవత్సరం ఏం చేసి పట్టుకపోక తప్పు చేసింది. మరి కవితక్కని 2 ఏళ్ళు ఎందుకో ఇంట్లో ఉంచిండ్రు, ఏం చేసిర్రు అప్పుడు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాగానే గుర్తుకొచ్చింది వీళ్ళందరికీ కవితక్కని పట్టుకుపోవాలని. తప్పు చేసింది, మరి అప్పుడే పట్టుకపోకపోయారు? అప్పుడు అవకాశం ఉందిగా. మరి 2 ఏళ్ళ నుంచి ఇంట్లో పెట్టి ఇప్పుడు పట్టుకపోయారు? చెప్పండి సార్. అప్పుడే పట్టుకపోవాలి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది వేరే పార్టీలకు జంప్ అయిపోయారు, వెళ్ళిపోయారు. కాబట్టి మీరు వెళ్ళిపోయే అవకాశం ఉందా? నేను పోను సారు. ఎందుకు పోను అంటే మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, టీడీపీ నుంచి కూడా ఎట్లా పోయినా అయిపోయింది నా పదవి. నా పదవి అయిపోయింది. అది కూడా నేను ఏకదమ్మనేం పోలే. మా ఊరు బలగం అంతా పోతుంటే వాళ్ళు వెనక నేను లాస్ట్కు పోయినా కాంగ్రెసులకు. సరే అందులోనైనా మేలు పొందినా అనుకుంటే నా కూతురు నిలబెట్టినా. నా కూతురు నిలబెట్టి అందులో 20 లక్షలు పెట్టుకున్నాం అప్పు చప్పు చేసి. నా కూతురు ఓడిపోయింది, నాకు మనసు ఇరిగింది. అయినా మళ్ళీ 2సారి నిలబెట్టినా, మళ్ళీ ఓడిపోయింది. 2 సార్లు ఓడిపోయినాక ఇయ్యేం అని ఇంట్లో కూకున్నాం. మళ్ళా అందరూ బీఆర్ఎస్లోకి పోతారు. మళ్ళీ ఏం చేయాలి? బతుకమ్మ చీరలు ఎడుతున్నాను. బతుకమ్మ చీరలు కాడిపోతే ఇక నన్ను మల్లారెడ్డికి పరిచయం చేస్తే సారు నమస్తే అని చెప్పిన. వేషం భాష కట్టు బొట్టు తెలంగాణ తల్లి లెక్క మంచిగా ఉంది అక్క, ఇట్లాంటి అక్కే కావాలని తేరా గులాబీ చీర తేరని గులాబీ చీర కప్పిండు. ఎప్పుడైతే ఆయన కప్పిండు ఆయన కట్టుబడి ఉన్నా. ఆయన మాట గిరిదాట. ఆయనకు 3-4 ఏళ్ళు నేను రాఖీ కట్టినా. మాకు చీరలు పెడతాడు. ఆపతొత్త పోతా, సాపతొత్త పోతా, మంచిగా పోతా, చెడుగు పోతా. మా మల్లారెడ్డి అన్నకు నేను కోటి దండాలు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మళ్ళీ అన్నకు ఈ బువ్వ కన్ను కేసీఆర్, ఎడమ కన్ను మల్లారెడ్డి, 2 కన్నులే నాకు వాళ్ళిద్దరు. వాళ్ళు నాకు పెట్టకపోయినా సరే వాళ్ళు చల్లగా పడితే చాలు. మరి కేతమ్మ మాటలే కాదు పాటలు కూడా మస్తు పాడుతుందంట. మరి ఒక పాట మనోళ్ళ కోసం. రాజుగా ఒరి రాజుగా, రాజుగా ఒరి రాజుగా, రాజుగా ఒరి రాజుగా, ఈ రాజమేలటోడు జావ రాజుగా ఒరి రాజుగా. చల్
రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా వెనక ముందు చూసుడేంది రాజుగా ఒరి రాజుగా వెనక ముందు చూసుడేంది రాజుగా ఒరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండా రాజుగా ఒరి రాజుగా 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 పుడితే ఒకటి సత్త రెండు రాజుగా ఒరి రాజుగా పుడితే ఒకటి సత్త రెండు రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండా రాజుగా ఒరి రాజుగా కడుపులున్న పిండమేమో రాజుగా ఒరి రాజుగా ఎప్పుడు గంటామని అడిగ రాజుగా ఒరి రాజుగా జల్ది నన్ను గనవమ్మ రాజుగా ఒరి రాజుగా ఎత్తుత తెలంగాణ జెండా రాజుగా ఒరి రాజుగా కేసీఆర్ తాతంట రాజుగా ఒరి రాజుగా తెలంగాణ కొరకు పోరాడుతుండు రాజుగా ఒరి రాజుగా నన్ను జల్ది నువ్వు గంటే రాజుగా ఒరి రాజుగా తాతతోటి పోయి పోరాటం చేస్తా రాజుగా ఒరి రాజుగా ఎత్తుత తెలంగాణ జెండా ఎత్తుత తెలంగాణ జెండా చల్ రాజుగా ఒరి రాజుగా రాజుగా ఒరి రాజుగా పుడితే ఒకటి సత్తే రెండు రాజుగా ఒరి రాజుగా వెనక ముందు చూసుడేంది రాజుగా ఒరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండా రాజుగా ఒరి రాజుగా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లలో మరి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తేనే మాలాంటి గరీబోళ్ళు మొత్తం మాలాంటి గరీబులు బతుకుతారన్ను అందరం మొత్తం. మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ధరలన్నీ పెరిగినాయి, అది ఇది పెరిగినాయి. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ ఉండే, 200 రూపాయలకు అప్పుడు విలువ ఉండే, 200 రూపాయలు వారం 10 రోజులు వస్తుండే. ఇప్పుడు 2000 పింఛన్ పెంచిండు, 2000 పింఛన్ ఇచ్చిండు. అది అటు ఇటు వచ్చేసరికి అటు బిడ్డే అటు కొడుకు ఎక్కువ పైసలు కాబట్టి గుంజుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి అది కుటుంబ విషయం. నీకు 2000 రాగానే నీ బిడ్డ గుంజుకుంటుందా, నీ కొడుకు గుంజుకుంటుందా, అది కుటుంబ విషయం. కేసీఆర్ 2000 ఇస్తుండా లేదా ఇది లెక్క, మాది కేసీఆర్ది. మరి 200 పింఛను నాడు నుంచి 2000 పింఛను చేసిండంటే దీంట్లో ఎంత మంచి ఇది. 200 ఆనాడు 200 పెడితే మరి నువ్వు అన్నట్టు మా అత్త కళ్ళుకు పోయేటప్పుడు నాకు ₹1 ఇచ్చిపోయేది. పావుల చింతపండు, పావుల ఎండిన మిరపకాయలు, పావుల ఉల్లిగడ్డలు, పావుల ఉప్పు, ఏమైంది ₹4 పావులు రూపాయి. ఆ చింతపండు, ఆ మిరపకాయలు, ఆ ఉప్పు, ఆ ఉల్లిగడ్డలు, ఆ మామిడిగా మాకు ఆ పూట తెల్లారితే మళ్ళీ ఏం లేదు. మరి ఆనాడు రూపాయికి ఎంత విలువ ఉంది? ఆనాడు రూపాయికి విలువ ఉంది. 200 పింఛన్ నాడు 200 లెక్క ఉంది. ఇలా 2000 పింఛన్ ఇస్తే వాళ్ళ కుటుంబం మనవడు ఎవరో గుంజుకుంటారు. కేసీఆర్ ఇచ్చిండా లేదా? 2000 పింఛన్ ఇచ్చిండు, ఇల్లు తిరిగిండు, గడప గడప తిరిగిండు, అందరు నడుచుకుంటూ అమ్మ మీకు 2000 పింఛన్ చేస్తున్నా అన్నాడు. 2000 పింఛన్ అన్నాడు, మాట తప్పకుండా గిరి దాటకుండా 2000 పింఛన్ ఇచ్చిండు కేసీఆర్. మీ ఇంట్లో ఎంతమందికి వస్తుంది? మరి నా భర్త కొత్తది, నా బిడ్డ కొత్తది. 4000 వస్తాయి మీకు. నాకు ఇయ్యారు సార్, ఒక్క ఇంట్లో ముగ్గురికి ఇస్తారు. ఆమె భర్త చచ్చిపోయినా ఆమె కొత్తయి. నా మొగని పక్షవాతం వచ్చింది, ముసలా ఆయన కొత్తయి 2000. మరి ఒకప్పుడు మీరు రాజకీయాలకి రాకముందు ఏం పని చేస్తారు? ఉప్పరి పని చేసిన నా మొగని. నేను ఉప్పరి పని 20 ఏళ్ళు బొమ్మాయి పోయినా, ఉప్పరి పని చేసిన, బెజవాడకు పోయినా, చెరుకు వచ్చిన, చిన్న చిన్న పిల్లలు వేసుకొని బొమ్మాయి పోయినా, హైదరాబాద్లో కూడా కొలువు చేసిన, బాసాల కొలువు చేసిన, ఉప్పరి పని చేసిన. ఆనాడు 37 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు. ఆ 40 ఏళ్ళ నుంచి పోయినా రోడ్లు లేవు, ఇండ్లు లేవు, 2 రేకుల రూములు, గుడిసెలు, శిల్పాల చెట్లు, పాములు, చీపురుగోయల కంచె. అట్లాంటి బాలాజీ నగర్ను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక మా మేడ్చర్ల జిల్లాకు మల్లారెడ్డి, మాకు మంత్రి మల్లారెడ్డి వచ్చినాక 200 కోట్ల రూపాయలు మా జవహర్నగర్కి తెచ్చిన ఘనత మల్లారెడ్డిది. 200 కోట్లు తెచ్చి గల్లి గల్లికి రోడేసిండు. ఇవాళ చూస్తే జూబిలీ లెక్క ఉంది రోడ్డు మీద లైట్లు. జూబిలీ బస్ స్టాప్ వాళ్ళకు ఉంది, మీరు ఏమైనా వస్తే చూపిస్తా. సాయంత్రం అయితే జూబిలీ అనొచ్చు. లైట్లు, వీధి లైట్లు, రోడ్లు, ఇంటింటికి నల్లా, ప్రతి పని ఒక్కటి కాదు 2 కాదు. కళ్యాణ లక్ష్యం పెళ్లిళ్ళు అయితే ఇంటికి తెచ్చి మల్లారెడ్డి చెక్కులు చేతికిస్తుండు. మల్లారెడ్డి సీసీ రోడ్లు, గ్రామ సడక్ యోజన అని చెప్పేసి అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. లేదు కేసీఆర్ ప్రభుత్వం. బాత్రూమ్లు మరి ఎవరికి బాత్రూమ్ ఇంట్లో ఎవరి ఇవ్వాలే కట్టుకురు. అప్పుడు లేదు, ఇప్పుడు మధ్యలో అక్కడ నడమ కట్టినవి లేవు మా ఊళ్ళే, లేవు. ఇది నువ్వు అన్నట్టు ఏది అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు బస్సు కాడికి వచ్చిన వాళ్ళు పోతారు చూడ, అవి లేవు, ఇంకా లేవు. ఆ పాయకాన్ని లేవు. అవి కాదు, ఇప్పుడు ఇళ్ళల్లో చాలా మందికి మరుగుదొడ్లు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాకు ఇయ్యాలి బిడ్డ, మా ఏరియాలు ఇయ్యాలి. మాకు కేంద్రం నుంచి ఏం రాలే. ఇప్పుడు కేంద్రం నుంచి ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రం నుంచి మనకు అందుతుంది. కేంద్రం నుంచి మొత్తం రాదని మీరు ఎట్లా అంటారు? నాకు తెలుసు కదా, అందరికి వస్తే మరి మాకు కూడా ఏదో ఒకటి వస్తుంది పథకం. మాకేం రాలే ఇయ్యరు, లేదు, ఆ పథకాలు లేవు.
ఆ పథకాలు లేవు, లేవు, ఇయ్యలేదు, లేవు, ఇయ్యరు, లేవు కూడా అసలే లేవు. ఎవరు ఇయ్యలే, ఎవరు ఏం చేయలే, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే బతుకులు మారినాయి, ఇప్పుడు అన్ని ఇచ్చిండని మీరు అంటున్నారు. కానీ చాలా మంది ఏంటంటే అప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేసిరు, వీళ్ళు చేసేది వీళ్ళు చేసిరు, అప్పుడు కుండల బువ్వ కొంచెం తక్కువ ఉండే కాబట్టి తక్కువ పెట్టిరు, ఇప్పుడు ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ పెట్టిరు అని అంటారు చాలా మంది. ఎక్కువ పెట్టిరు, తక్కువ పెట్టిరు. ఏ తక్కువ పెట్టినా ఏ ఎక్కువ పెట్టినా కూడా 3 పూటలు తిన్నదంటే మటుకు తెలంగాణ ఎప్పుడైతే కేసీఆర్ తెచ్చిండో రైతులు మంచిగా పంట పండించుకొని మంచిగా 3 పూటలు తిన్నాం. ఆయన పుణ్యము, మా బిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్నాం. కారే కావాలంటున్నది మన తెలంగాణ పల్లెలోలా, మళ్ళా కారే కావాలంటున్నది మా తెలంగాణ జిల్లాలల్లా. కారే కావాలంటున్నది మా తెలంగాణ పల్లెలోలా, మళ్ళా కారే కావాలంటున్నది మా తెలంగాణ జిల్లాలల్లా. కారు పోయింది కళ్ళు మూసుకున్నాం, కారే పోయింది కళ్ళు మూసుకున్నామంట. చల్ కారే కావాలంటున్నది మా తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే కావాలంటున్నది మా తెలంగాణ జిల్లాలల్లా. నోరెండ నీరెండే, నోరెండ నీరెండే, ఒరవెండే పొలవండే, నోరెండ నీరెండే, ఒరవెండే పొలవండే. కారే కావాలంటున్నది మా తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళా కారే కావాలంటున్నది మా తెలంగాణ పల్లెలల్లా. మస్తు పాడుతున్నావు నిజంగా పాటలు. పాటలు పాడే విషయంలో అయితే ఇంకా మంచిగా అసలు చెప్పేది లేదనుకో. మరి ఇంకా మరి మనోళ్ళ కోసం ఇంకో మంచి పాట పాడండి. బతుకమ్మ పాటలు కూడా పాడతారంట, మరి మీరు బతుకమ్మ పాట పాడండి ఒకటి. బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారు బతుకమ్మ వియ్యాల, బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారు బతుకమ్మ వియ్యాల. ఉద్రాక్ష పూ తెచ్చి వియ్యాలో, రాశిబడ ఓసి వియ్యాలో, తంగాడు పూ తెచ్చి వియ్యాలో, రాశిబడ ఓసి వియ్యాలో. రాశిగొల్దం రావు వియ్యాలో, రత్నాల గౌరు వియ్యాలో, మీ రాశి కొలుపుల్లు వియ్యాలో, మేము గొలువమ్మ వియ్యాలో. నిన్ను చూసి మాయన్నలు ఇయ్యాలో, 7 మేడాలెక్కి వియ్యాలో, 7 మేడాలెక్కి వియ్యాలో, పల్లె కోటాలెక్కి వియ్యాలో. పత్తిరలు గొయ్యంగా వియ్యాలో, దొంగలేమో దోషిరుయ్యాలో, దొంగలేమో దోషిరుయ్యారో, దొరలతోటే మందునియ్యాలో. పసుపుల పుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, పసుపుల ఉయ్యాల పుట్టే గౌరమ్మ. వనము చిలుకలు జిబిలిక పలుకులు వనమెంతానమ్మా, గౌరికి వాడెంతానమ్మా గౌరికి. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ. భారతీ సాతివై బ్రహ్మకిల్లాలివై, భారతీ సాతివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాలివై, పరాశ్రీ లక్ష్మై గౌరమ్మ. హరికి భార్య వైతివా గౌరమ్మ. కుంకుల ఉట్టే గౌరమ్మ, కుంకుల వెరిగే గౌరమ్మ, ఉష్కల ఉట్టే గౌరమ్మ, ఉష్కల వెరిగే గౌరమ్మ, ఉష్కల వసంతమాడే గౌరమ్మ. వనము చిలుకలు జిగిలిక పలుకులు వనమెంతానమ్మా, గౌరికి వాడెంతానమ్మా గౌరికి. గంధము చెక్కలు గల్లు అంటే గవిరో నవలు జల్లువనే, గంధము చెక్కలు గల్లు అంటే గవిరో నవలు జల్లువనే. గన్నేరు పువ్వులు తెచ్చి తంగేడు పువ్వులు తెచ్చి, ఉరుసాతో సద్దులు కట్టి ఓడి బియ్యాలు కలిపి, ఉరుసాతో సద్దులు కట్టి ఓడి బియ్యము కలిపి. మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ, పోయిరానా తల్లి పోయిరావమ్మ, పోయి మీ అత్తిట్ల బుద్ధి కలిగుండు. నేటికి దీపావళి ఇక నెల రోజులుంది, నేటికి దొలుకవద్దు, కాటికే కాయాలిద్దు, కరకంచు సీరాలిద్దు, నీకు దగ్గ సొమ్ములిద్దు, నీలాల కమ్మాలిద్దు, పనమాటింటి కందమైన పట్టే మంచమ్ము ఇద్దు, పరుపు దిండులు ఇద్దు. మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ, పోయిరానా తల్లి పోయిరావమ్మ, పోయిరానా తల్లి పోయిరావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు. బతుకమ్మ పాటలు కూడా మంచిగా చాలా పాడతారు, చాలా బతుకమ్మ పాటలు పాడతారు. రాముల వారిది సీతాదేవిని చేసుకున్న కాంచి మొదలు పెడితే మనం ఆసం తీసుకొని పోయి లవకుశులు తండ్రితోటి యుద్ధం చేసే కాడికి చెప్తా స్టోరీ. ఉయ్యాల మీద చెప్తావా, కోలాడుతావా, ఉయ్యాల మీద ఆడతావా, కథ మీద ఆడతావా, సరే. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ నెలలోనే మనకు శ్రీరామనవమి ఉంది కాబట్టి శ్రీరామనవమి గురించి ఇప్పుడు మనకు మనోళ్ళ కోసం ఒక 5 నిమిషాలు పాడాలనా? ఉయ్యాల పెట్టనా, కథ మీద పెట్టనా, కోలు పెట్టనా? ఉయ్యాల పెట్టి పాడేసి ఎట్లయినా సరే నీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా పాడేసి. ఇట్లా కాకుండా షార్ట్ కట్ల పాడతా. పలపాల దామర పద్మముల నేత, పలపాల దామర పద్మముల నేత, కాళ్ళనే కడియాల నేసుల నేత, కాళ్ళనే కడియాల రేసుల నేత, నేషనే సాడోడు నెలకొక్క మూర. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ.
ఉయ్యాలో రాముడు లక్ష్మణ ఉయ్యాలో అయోధ్య పట్నంలో ఉయ్యాల అయోధ్య పట్నంలో ఉయ్యాలో వారన్నదమ్ములు ఉయ్యాలో వారన్నదమ్ములు ఉయ్యాలో రామన్న లక్ష్మణ ఉయ్యాలో వారు చదువుకున్న ఉయ్యాలో అతిరామ శిల్కలు ఉయ్యాలో ఆటికి రామయ్య ఉయ్యాలో ధాన్యము తెచ్చిండు ఉయ్యాలో ధాన్యము తెచ్చిండు ఉయ్యాలో మనమెల్ల జల్లిండు ఉయ్యాలో మనమెల్ల జల్లిండు ఉయ్యాలో జగతెల్ల జల్లిండు వియ్యాలో అక్కడ రామయ్య వియ్యాలో ఆనందంగా ఉండు వియ్యాలో సాకాలి బండల్ల వియ్యాలో సాకాలి పులిరాజు వియ్యాల బట్టలే ఉతుకుతుండు ఇయ్యాలో కోకలే ఉతుకుతుండు ఇయ్యాలో ఉతికేటి సాకలి వియ్యాలో ఉక నన్ను ఉతకక వియ్యాలో ఆ ఎడ్డి రాముడు వియ్యాలో ఆ గుడ్డి రాముడు వియ్యాలో ఆ సీత నేలుతుండు ఇయ్యాలో అయోధ్య నేలుతుండు ఇయ్యాలో నేనైతే ఎలగా వియ్యాలో పోదును అన్నడు వియ్యాలో ఆ గాలి దేవుడు వియ్యాలో ఈ ధూళి దేవుడు వియ్యాలో రామన చెవులేశ వియ్యాలో లక్ష్మణ చెవులేశ వియ్యాలో బగ్గు బగ్గున మండే వియ్యాలో వినుపరత్నమాయ వియ్యాలో నుప్పై తలగురిసె వియ్యాలో అగ్గయి తలగురిసె వియ్యాలో ఎర్రన్ని గుడ్లకు వియ్యాలో ఎత్తిండు కోపము వియ్యాలో తెల్లన్ని గుడ్లకు వియ్యాలో తెచ్చిండు రక్తము వియ్యాలో నిమ్మ తోటలున్న వియ్యాలో తమ్ముడా లక్ష్మణ వియ్యాలో ఈ సుంటరమ్మండు వియ్యాలో ఇదిగా బాణవండు వియ్యాలో పాపకారి సీత వియ్యాలో మన పట్నానుండొద్దు వియ్యాలో పాపిరాపో తమ్మి వియ్యాలో సంపిరాపో తమ్మి వియ్యాలో తప్పులేని సీతను ఇయ్యాలో తలగొట్టి నేను వస్తే వియ్యాలో తల్లిదండ్రులేమందురు ఇయ్యాలో జనులోకులేమందురు ఇయ్యాలో బుద్ధిగల్లా సీతను ఇయ్యాలో భూలోకం దొక్కొత్త వియ్యాలో భూలోకులేమందురు ఇయ్యాలో జనులోకులేమందురు ఇయ్యాలో సీత నువ్వు గూడు వియ్యాలో సిరిశైల మేలండి వియ్యాలో నేనే పోతా తమ్మి వియ్యాలో పొయ్యి వస్తా తమ్మి వియ్యాలో అప్పుడు లక్ష్మణ వియ్యాలో ఎల్లడు బాణాలు వియ్యాలో ఈపున వేసిండు వియ్యాలో సంకడు బాణాలు వియ్యాలో సంకకు ఎసుగా వియ్యాలో లక్ష్మణ వైలెల్లె వియ్యాలో వాడవాడలు దాటే వియ్యాలో మరి వేడ దాటిండు వియ్యాలో చింతల్లు దాటిండు వియ్యాలో సిరగోన దాటిండు వియ్యాలో అప్పుడు సీతమ్మ వియ్యాలో ఎన్నడు ఎక్కంది వియ్యాలో ఆ ఎడ్డి సీతమ్మ వియ్యాలో మేడెక్కి చూస్తుంది వియ్యాలో ఎన్నడు రానోడు వియ్యాలో నా మరిది లక్ష్మణ వియ్యాలో నా మేడకొస్తుండు వియ్యాలో నా వద్దికొస్తుండు వియ్యాలో జాగిల్లు ఊకిచ్చి వియ్యాలో జవ్వాయి వరిసింది వియ్యాలో మూగిళ్ళు ఊకిచ్చి వియ్యాలో ముచ్చాలు వరిసింది వియ్యాలో మూగల్ల పీటలు వియ్యాలో మోగంగా వేసింది వియ్యాలో ఆకాశం అంతనే వియ్యాలో అరుగుళ్ళు వరిసింది వియ్యాల భూతల్లి అంతనే వియ్యాలో పీటల్లు వేసింది వియ్యాలో చెమ్ముతో ఉతకాలు వియ్యాలో చేతనే నీవాలు వియ్యాలో నీవాళ్ళు తీసుకా వియ్యాలో మరిదినెదురుకుంది వియ్యాలో కూర్చోండి లక్ష్మణ వియ్యాలో కుర్చీల పైనొరిగి వియ్యాలో నా పుణ్య పురుషుడు వియ్యాలో నీ అన్న రాముడు వియ్యాలో వారంత క్షేమమా వియ్యాలో నా మరిది లక్ష్మణ వియ్యాలో మాయత్త కౌశల్య వియ్యాలో కైకమా చిన్నత్త వియ్యాలో వారంత క్షేమమా వియ్యాలో నా మరిది లక్ష్మణ వియ్యాలో ఎత చెప్ప నేనొత్త వియ్యాలో కథ చెప్పమంటవా వియ్యాలో నాయన్న రాముడు వియ్యాలో నీ పుణ్య పురుషుడు వియ్యాలో నిన్ను చంపి రమ్మండు వియ్యాలో నిన్ను తోలి రమ్మండు వియ్యాలో చాలా ఉంది చాలా ఉంది నిజంగా అసలు పొల్లు పోకుండా చెప్పినావు చాలా ఉంది ఇంకా చాలా లవకుశులు పుడతారు వాడి మీద వదిలిపెట్టిపోతాడు లక్ష్మణ రక్తం గుడ్లు కనుగుడ్లు కారాకులు డొల్లలు తీసుకొని పోతాడన్నా సీతను చంపొచ్చిన చూపిస్తాడు ఈమె మూర్చపోయి పోతుంది ఆమె డెలివరీ అవుతుంది అప్పుడు వాలికి వస్తాడు వాలికి వచ్చి తీసుకుపోతాడు పరమశాలలో పెడతాడు అక్కడ పిల్లలు పెద్దోళ్ళు తిత్తోళ్ళు అవుతారు తండ్రి వస్తాడు తండ్రి అదే యోగం చేస్తాడు అదే యోగానికి వానలు లేవు పంటలు రైతులు చచ్చిపోతారు అంటే యోగం చేస్తే సీతాదేవి విగ్రహం చేపించుకొని యోగం చేస్తే వాళ్ళ గుర్రం పోదా పోతే లవకుశులు పట్టుకుపోతారు పట్టుకుపోయి అప్పుడు తండ్రి కొడుకులకు విద్యం. అయితే ఇంత మంచిగా మాట్లాడుతుర్రు, ఇంత మంచిగా కథలు చెప్తుర్రు, ఇంత మంచిగా పాటలు పాడుతుర్రు, ఇంత రాజకీయాలు చేస్తుర్రు, మరి మీరు ఇంత సంతోషంగా ఉంటే మీ తల్లిదండ్రులు ఎట్లా సంతోషపడతారు? మరి నాకు తల్లిదండ్రులు లేరు నాయన, నేను పుట్టంగానే అమ్మ చచ్చిపోయిందట, నాకు తెలియదు నాయన. మా అమ్మ చచ్చిపోయింది, మా అయ్య చచ్చిపోయిండు, అన్నల దమ్ములు లేరు, అక్క చెల్లి లేదు,
తోడు లేదు, నాకు నీడ లేదు, నేను ఒక్కదాన్నే. ఏక్ నిరంజన్. ఏక్ నిరంజను. జగమంతా కుటుంబం నాదే, ఏ కాకి జీవితం నాది, నా బిడ్డలే నాకంతే. ఇక కానీ చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయాలకు రావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలా, డబ్బు ఉండాలా, పలుకుబడి ఉండాలా అంటారు. నాయనా నియతి మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక్క మాట ఒకటి గట్టిగా ఉంటే సరిపోతుంది అని. నిజాయితీ ఉండాలి నాన్న, నిజాయితీ. నిజాయితీ ఎన్నేళ్ళైనా ఎప్పుడు చెడిపోయింది ఒకటి నిజాయితీ. అయ్యా గుర్తుపెట్టుకో, డబ్బు రాదు, బంగారం రాదు, మిద్దలు మేడలు రావు, నిజాయితీ ఒక్కటే అంతే. ఎక్కడి పోయినా గెలిచొస్తాం. ఇట్లా అన్నో నాలుక మీద మచ్చలు ఉన్నాయి నీకు, 16 పుట్టు మచ్చలు. నీకు బిడ్డ పుడుతుందంటే బిడ్డ పుడుతుంది, నీకు కొడుకు పుడుతుందంటే కొడుకు పుడుతుంది, అది కూడా చెప్తా. బోనం ఎత్తుకొని అర్ధగంట ఆడతా నేను, టచ్ కాని బోనాన్ని మొన్న శివతోటి ఆడిపించిండుగా. శివ తెద్దామనుకున్నా శాతగాలే. అంటే మీరు బోనం కూడా చేస్తారు అంటే అమ్మవారు వస్తుందా? ఏం లేదు, అంతే, ఓన్లీ బోనం అంతే. మంచిగా మాటలు, మంచిగా పాటలు అయితే మరి మంచిగా పాడుతున్నారు. మరి మీరైతే మీ రాజకీయం లైఫ్ అయితే ఇట్లుంది. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఎవరికి రూపాయి ఆశపడరు. నేను ఆశపడే ఎవరికి ఇప్పటికి నేను ఇట్లా చేయలేనా. మరి ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైనా సరే పరిపాలన ఎట్లా చేస్తే బాగుంటది అనుకుంటారు? ప్రజా సేవ చేయాలి, ప్రజలకు చేయాలి, ప్రజల కష్ట సుఖాలు చూడాలి, ప్రజల బాధలలో పాలు పంచుకోవాలి. మీకు నేనున్నానాలే, అర్ధరాత్రి ఆపతంటే నేనున్నా అని చెప్పాలి. అర్ధరాత్రి ఆపతుందంటే నేనున్నా అన్నిటికీ నేనున్నా. సావుకు, పెళ్లికి, పేరంటాలకు, చితికి, మతికి, మంచికి, చెడుకు 24 గంటలు నీకు ఓటేసి నేను గెలిపించుండి. ఏ పెద్ద నాయకుడైనా సరే గరీబులను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, మహిళలను ఆదుకోవాలి, పశువిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళ కనుక సేవలు చేసిన వాళ్ళే సేవకుడే నాయకుడు రేపు. ఓకే, ఇప్పుడు ఓటేసేటోళ్ళకి చాలా మంది మందుకో, బీరుకో, దానికో దీనికో ఓట్లేస్తారు చాలా మంది. మరి అట్లా ఓట్లేసేటోళ్ళు ఎట్లా ఆలోచించి ఓటేయాలా, ఎలాంటి నాయకునికి ఓటేయాలా? నువ్వు సారా తాగు, బిర్యానీ ఏదైనా తిను, గుద్దేదైతే కారు గుద్దురు ప్రజానికానికి చెప్తున్నా, తెలంగాణ యావత్తు రాష్ట్రానికి చెప్తున్నా. అన్ని వర్గాల ప్రజలకు దండం పెట్టిన నేను శిరసు వంచి పాదాపి వందనాలు చెప్తున్నా. కారు కేస్తే మన అన్న మనం తింటాం. కారు 17 మంది ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, కార్యకర్తలు ఉన్నా, చిన్న పెద్ద చితిక ఎవరన్నా గాని కారు గుర్తు మరవకుర్రి, గులాబీ జెండా మరవకుర్రి. అంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు బాగానే చేసిరు పరిపాలన. మీరు కేవలం కారే అంటున్నారు. కారే మా కేసీఆర్, మా అన్న, నా పెద్దన్న, నా కన్న తండ్రి, నా కేసీఆర్, మాలాంటి గరీబోళ్ళు నువ్వు గుర్తుపెట్టుకుంటాడు ఆయనే. అయ్యా ఇప్పుడు ఆయన నాకు డబ్బు ఇచ్చిండు అని మీరు అనరుగా ఏమని ఇస్తురా పెద్దమంటే నేను ఎవరి దగ్గరికి పోలే. నేను ఇప్పటికి కూడా కేసీఆర్ని కలవాలి, కేసీఆర్ని కలుద్దామంటే నన్ను ఎవరు తీసుకోపోతలేరు. కేసీఆర్ సారు నేను దున్నేలేదు. ఇప్పటికీ నేను కేసీఆర్ ఇల్లు కూడా ఎక్కడ ఉందో నాకు తెలియదు బిడ్డ. రేపు మాలాంటి గరీబోళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. అయ్యో మేము ఉద్యమం చేసినాం, ఇవాళ ఆమె మా కొరకు పోరాడింది, పిచ్చిదో మంచిదో చెడ్డదో ఆడు మనిషి అంత కష్టపడి కూడా ప్రతి మీటింగ్కు హాజరైందని వాళ్ళు మమ్మలను మాలాంటి వాళ్ళని ఎంతోమందిని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మరి చూసారు కదండి ఈరోజు. నేను నిజంగా ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఇంత మాట్లాడుతుంది, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే కేతమ్మకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో అదో ఇస్తున్నారో చాలా మందికి అపోహలు ఉంటాయి. ఈమె కారు అని పాట పాడుతుందంటే కారు నుంచేమో వస్తుంది ఈమెకు అని అనుకుంటారు. ఆమెది కూడా మనలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తే. మరి నాయకురాలుగా తనకి మంచి మాట్లాడే విధానం ఉన్నది, అన్ని ఉన్నాయి కాబట్టి రాజకీయాలంటే ఇష్టం అంట. తను ఇప్పుడు కేవలం ఒకటే పార్టీ కాదండి, ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉందంట, టీడీపీలో ఉందంట, తర్వాత బీఆర్ఎస్. అంటే ఆమెకు కావాల్సింది మంచి పరిపాలన కావాలి, నాయకత్వం లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఈ రాజకీయంలోకి వచ్చింది. ఆమెకు చదువు లేదు, ఏం లేదు, అయినప్పుడు కూడా మంచి మాటలు అయితే మాట్లాడిపించింది. మరి కొన్ని క్వశ్చన్స్ అడిగినా నేను మీకు ఎట్లా అనిపించింది, మరి నేను ఇంటర్వ్యూ చేయడం మీకు కరెక్ట్ అనిపించిందా కాదా? సూపర్ మంచిగా చేసిర్రు, బాగుంది. ఇట్లా ఇంకా కొన్ని చెయ్యాలి, నువ్వు బాగా చెయ్యి, బాగా డెవలప్మెంట్గా మంచి కింగుగా తయారుగా మంచిగా బాగుపడి బిడ్డ. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. చూసారు కదండి, ఓటేసేటప్పుడు మనము ఏ నాయకునికి ఏమి ఇస్తున్నారు ఏది అని కాకుండా పరిపాలన ఎవరు బాగా చేస్తారు, విద్య ఉద్యోగం ఎవరైతే కల్పిస్తారో వాళ్ళని మంచి నాయకుడు, అమ్మ చెప్పిందని కాదు, నేను చెప్తున్నాను కాదు, మనకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకే ఓటేయాలి. ఒక ఓటు మాత్రం 5 సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనం మార్కెట్ పోతేనే ఒక పావు కిలో కూరగాయలు కొంటేనే తిర్రేసి మర్రేసి కొంటాం. మరి వేసే ఒక్క ఓటు 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎట్లాంటి నాయకుడిని ఏరి కోరి ఓటేయాలనో మీరే తెలుసుకోవాలి. మరి ఇట్లాంటి మంచి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటా. మరి అప్పటి వరకే చూస్తూనే ఉండండి WMM టాక్స్. థ్యాంక్ యూ.